టు వివేక్ యూఎస్ఏ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. హలో. సో వినాయక చవితి ముందు రోజు ఏం చేసాము, ఎలా ప్రిపరేషన్స్ చేసాము అయితే చూసేయండి. ఇలా డెకోర్ అయితే ఇలా చేసాము అనమాట. అండ్ బయటికి వెళ్ళి వినాయకుడిని కూడా తీసుకొచ్చాము. ఈసారి నేనైతే ఇయర్ చేస్తాను క్లేతో అలాగా, కానీ ఇయర్ బయట తీసుకొచ్చాము అనమాట. సో వినాయకుడిని ఎక్కడ తీసుకొచ్చాము అండ్ డెకోర్ ఎలా చేసాము అనేది అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి. మేము థర్స్డే మార్నింగే వివేక్ ఫ్లవర్స్కి వెళ్ళామండి. మనకి ఇక్కడ ఫ్లవర్స్ పూజకి కావాల్సినవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇలా స్టార్టింగ్నే వినాయకుడిని పెట్టేశారు. మీరు ముందు వీడియోలో చూసుంటే వరలక్ష్మి వ్రతం వ్లాగ్లో ఇక్కడ అంతా అమ్మవారిని పెట్టారు కదా. సో ఇప్పుడు వినాయకుడిని పెట్టారనమాట. ఇక్కడ ఈ పాల వెల్లి కూడా అమ్ముతున్నారు ఈ వివేక్ ఫ్లవర్స్ లో. ఇది $30 అంటండి ఒక్కొక్క పాల వెల్లి. సో మేము వినాయకుడిని తీసుకుందామని కొన్ని ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకుందామని వచ్చాము. కలర్ కూడా బాగానే ఉంది. ఇక్కడైతే వినాయకుడు డిఫరెంట్ సైజెస్లో పెట్టారండి. అక్కడ పైన చూస్తున్నారు కదా, అవి $23 అనమాట. అండ్ సెకండ్ రోలో నుంచి కిందకంతా కూడా $20 అనమాట ఆ వినాయకుడు ఆ సైజు. అండ్ ఇది చిన్న సైజ్ అనమాట, అన్నిటికన్నా చిన్న సైజు. అండ్ ఇది కూడా $16.99 $17 అలా పెట్టారు. సో ఇలా 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మండపం లాగా అలా కూడా పెట్టారండి. ఇవి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ, భలే ఉన్నాయి కదా. వివేక్ అయితే ఈ పెద్ద సైజ్ తీసుకోవాలని ఉంది. నేనేమో సెకండ్ సైజ్ అది ఉంది కదా, అది తీసుకుందాం అనుకున్నాను. సో దీంట్లోనే ఇంకా కలర్స్ ఏది మంచిగా కనిపిస్తుంది అని చూసుకుని ఆ వినాయకుడిని అయితే తీసుకున్నాం. అదే ఆ కలర్ తీసుకుంటాం. కూడా బాగానే ఉంది. గ్రీన్ అది బాగానే ఉన్నట్టుంది మేడం కదా. కలర్ వేయడం ఇది బాగుంది. మొత్తానికి వినాయకుడిని అయితే తీసుకొచ్చామండి. అండ్ ఇక్కడ వివేక్ ఫ్లవర్స్లో ఫ్లవర్స్ కూడా దొరుకుతాయి. ఇలా రోజెస్, బంతి, జాస్మిన్ అవి కూడా ఉంటాయి అనమాట. చామంతులు కూడా చూడండి ఎంత బాగున్నాయో కదా. అండ్ కొబ్బరికాయలు అవన్నీ కూడా ఉంటాయి. ఏమైనా డెకోర్ చేసుకోవాలంటే ఇలా స్ట్రింగ్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. హౌస్ వార్మింగ్ కానీ ఏది కావాలంటే అవన్నీ ఇక్కడికి వస్తే అన్నీ షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ పువ్వులు, తమలపాకులు, మామిడాకులు, లోటస్. ఇప్పుడు వినాయక చవితి కదా, సో వినాయకుడికి పత్రి అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా పెట్టి ఉన్నారు ఇక్కడ. సో ఇలాగా అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఉంచుతారు. మనం ఏది కావాలంటే అవన్నీ పిక్ చేసుకుని మనం బిల్ వేయించుకుంటే ఇంకా వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట. అండ్ ఇక్కడ అంబ్రిల్లా కూడా ఉందండి, చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా. సో అలా వివేక్ ఫ్లవర్స్లో అయితే తీసేసుకుని ఇంకా పటేల్ బ్రదర్స్కి వచ్చి కావాల్సినవన్నీ తీసుకున్నాం అనమాట. సో కోకోనట్ అవన్నీ ఇక్కడ తీసుకున్నాం. అండ్ తమలపాకులు చూపిస్తానండి. తమలపాకులు అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ ఇది పత్తిరి అనమాట, ఇక్కడ కూడా ఉన్నది, కానీ నేను వివేక్ ఫ్లవర్స్లో తీసుకున్నాను. అండ్ తమలపాకులు చూడండి ఎంత సైజు ఉన్నాయో అసలు. ఇక్కడ పటేల్లో వినాయకుడు కూడా ఉన్నారు. సో ఇలా కలర్ఫుల్గా ఉన్నారు కదా. సో ఇలా పటేల్లో కూడా ఇలా అరేంజ్ చేశారనమాట. మొత్తానికి అలా షాపింగ్ అయితే చేసేసి ఇంటికి వచ్చి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ డిష్ వాషర్లోకి డిషెస్ అన్నీ లోడ్ చేసేసి ఇంకా కౌంటర్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ముందు రోజే నేను స్టవ్ అది కూడా క్లీన్ చేశాను, కౌంటర్ కూడా క్లీన్ చేశాను. సో మళ్ళీ ఒకసారి చేస్తున్నాను అనమాట, క్లీన్ చేస్తున్నాను. ఒక పక్కన వివేక్ ఏమో కార్పెట్స్ అవన్నీ వ్యాక్యూమ్ చేస్తున్నారు. సో ఇలా క్లీన్ చేసేసి నేను ఇంకా తుడిచి మాప్ కూడా పెట్టేస్తాను అనమాట. సో ఇలా ఇద్దరం కలిసి చేసుకుంటాము ఏ పనులైనా. క్లీనింగ్ అయిపోయిన తర్వాత డెకోర్ అది ఎలా చేసామో కూడా చూసేయండి.
ఇలా క్లీనింగ్ చేసేసి డెకోర్ కూడా చేసేసాము. అండ్ ఇక్కడ వివేక పాలవెల్లి అది సెట్ చేస్తుంటే నేనేమో పాలవెల్లికి ఫ్రూట్స్ అవి కడతాం కదా, అవన్నీ క్లీనప్ చేస్తున్నాను అనమాట. కార్న్ కూడా పెడతాము అక్కడ వినాయకుడి దగ్గర, సో అవన్నీ కూడా తీస్తున్నాను. పాలవెల్లికి కట్టడానికి దారంతో కడతాం కదా ఫ్రూట్స్, సో వివేక్ హెల్ప్ తీసుకుని లైన్స్ థ్రెడ్ తీసుకుని దానికి పసుపు రాసి అప్పుడు కడతాను ఫ్రూట్స్. సో దానికి వివేక్ హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఒక పక్కన పాలవెల్లి కడుతున్నారు అండ్ పాలవెల్లికి మ్యాంగో లీవ్స్ కూడా పెట్టాం అనమాట. సో అవన్నీ పెట్టి ఇంకా ఫ్రూట్స్కి అయితే ఇలాగా దారం అయితే కట్టేసుకుంటున్నాము. ఇలా అయితే ప్రస్తుతానికి ఇలా అరేంజ్ చేసాము, ఇలా బ్యాక్ డ్రాప్ వేసేసి. అండ్ ఇది డిఐవై చేసాము అనమాట పాలవెల్లి. సో నేను ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను, లాస్ట్ వినాయక చవితి వీడియో పెట్టినప్పుడు షేర్ చేశాను. ఇన్ కేస్ ఇది ఎలా చేశాను అనేది చూడాలంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా పాలవెల్లి ఇలా పైకి కట్టేసామాట. ట్రైపాడ్ స్టాండ్కి ఫస్ట్ ఈ బ్యాక్ డ్రాప్ వినాయకుడు బ్యాక్ డ్రాప్ ఉంది మా దగ్గర. సో ఈ బ్యాక్ డ్రాప్ వేసేసి ఇక్కడ పక్కన ఇలా షిమ్మర్ క్లాత్స్ వేసాము. అండ్ ఇక్కడ టేబుల్ వేసేసి ఇలా ఎల్లో కలర్ క్లాత్ బ్రైట్గా బాగా అనిపిస్తుంది కదా. వినాయకుడిని అయితే ఈ మండపం మీద పెట్టి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది అంబ్రెల్లా అన్నమాట. మా మదర్ తీసుకుంటే వినాయక చవితికి ఇండియాలో పెడతారు కదా, సో నాకు కూడా ఒకటి తీసుకోమని చెప్తే తీసుకుని ఉంచింది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు అని తీసుకొచ్చుకున్నాను ఇండియాకి వెళ్ళినప్పుడు. సో ఇది అంబ్రెల్లా, ఇది ఏమైనా పెట్టాలి, వాజ్లో బియ్యం అది వేసి పెడతాను అనమాట. రేపు పెడతాను, ఇంకా అరేంజ్ అయితే చేయలేదు. అండ్ ఈ సైడ్ ఏమో ఇలా బనానా లీవ్స్ అయితే పెట్టాము. సో ప్రస్తుతానికి ఇలా అయితే చేసాము. అండ్ పాలవెల్లికి అవి కూడా కట్టాలి, ఎలా కడతాము అది కూడా చూపిస్తాను. సో ఇది చేసామన్నమాట. జస్ట్ లైట్ వెయిట్ కొన్నే పెడతాను, ఫ్లవర్స్ అవన్నీ పెడతాను అనమాట. సో ఇలా చేసాము. అంటే ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నారు కదా, సో అందుకని కొంచెం పైకే పెట్టాం పాలవెల్లి. సో ఇక్కడ వినాయకుడు ఉన్నారు అండ్ కింద కూడా వినాయకుడు వస్తారు. సో రేపు ఎలా ఉంటారు అండ్ మేము పూజ ఎలా చేస్తాము అనేది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు పాలవెల్లికి అయితే కట్టేసి రేపటికి కావాల్సిన అన్ని దీపాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుని ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళేసి పూజ అయితే చేసేసుకుంటాము. సో బ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయండి. సో బ్యాక్ డ్రాప్ అయితే చూపించావు, మరి ఓన్లీ పూజ దగ్గర స్పేస్ డెకరేట్ చేస్తారా, ఇంకా మెయిన్ డోర్ బయట ఏమన్నా? మెయిన్ డోర్ అంటే గజమాల వేస్తాం అనమాట. ఎప్పుడైనా పండగలు ఉంటే అవి బయట వేస్తాము. అండ్ ముగ్గు కూడా వేసాను, ఎలా వేసానో కూడా చూపిస్తాను. సో బ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయండి. బ్లాగ్ తీస్తుంటే ఎవరో బెల్ కొట్టరండి, కొంప తీసి మన వినాయకుడు అయితే వచ్చేయలేదు కదా ఇంటికి. లెట్స్ గో అండ్ సీ. ఇలా వ్లాగ్ చేస్తున్నప్పుడే మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారనమాట. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఇలా చేసేసుకున్నాము. రేపటికి కావాల్సిన దీపాలు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట. సో ఈ ఫైనల్గా ఇలా ఉంది డెకోర్. అండ్ ఇంకా లోపల పని అయిపోయిన తర్వాత ఇంకా బయట ముగ్గు కూడా వేసేద్దామని ఇంకా క్లీనప్ చేసి ఇంకా ముగ్గు కూడా పెట్టేస్తున్నాను. అండ్ ఎలా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయండి. ఇలా ముందు రోజు ముగ్గుతో అయితే ఫినిష్ చేసాము. అండ్ నెక్స్ట్ డే గజమాల అది కూడా వేసేసాం అనమాట. ఇలాగా మ్యాంగో లీవ్స్ అది వేసి గజమాల వేసేసాం. అండ్ వినాయక చవితికి మా అవుట్ఫిట్స్ కూడా చూపిస్తాను. ఇది వివేక్ కుర్తా అనమాట. ఈ కుర్తా వేసుకుని ధోతి అది వేసుకున్నారు అండ్ బ్రేస్లెట్ అండ్ చైన్. ఇది నా శారీ. అండ్ ఇది క్రెస్ట్ బాండ్ని శారీ అండి. ఇలా లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్లో కాంబినేషన్లో వచ్చింది. అండ్ బార్డర్ కూడా పెద్దగా వచ్చిందనమాట. అండ్ ఇది బ్లౌజ్ ఇలా సింపుల్గా పైపింగ్ పెట్టించుకున్నానంటే హ్యాండ్స్కి అండ్ నెక్కి. సో ఇది ఫ్రంట్. అండ్ ఏమేమి ఆర్నమెంట్స్ వేసుకుంటున్నానో చూపిస్తాను. అండ్ ఇలా టజల్స్ పెట్టించుకున్నాను. అండ్ ఇది
నెక్ సెట్ అనమాట. ఇది దశావతారం నెక్ సెట్. సో చాలా బాగుంటుంది, హెవీగా ఉంటుంది కానీ లుక్ అయితే చాలా చేంజ్ ఉంటుంది. సో ఇలా క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇలా బ్యాంగిల్స్ కూడా సెట్ చేసుకున్నాను. గోల్డ్ బ్యాంగిల్స్ మధ్యలో ఇలా గాజువి బ్యాంగిల్స్ వేసుకున్నాను. అండ్ ఇంకో హ్యాండ్కి ఈ బ్రేస్లెట్ వేసుకుంటున్నాను. ఇది అంకట్స్ డైమండ్స్ విత్ ఎమరల్డ్ స్టోన్ వచ్చిందనమాట. చాలా బాగుంటుంది. ఇలా అయితే రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయ్యి ఇంకా పూజ దగ్గర కావాల్సినవన్నీ అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను. మేమైతే ఇలా కలశం అది కూడా పెడతాము. సో కలశం అది పెట్టేసి ఇంకా మనకి వినాయకుడు అవన్నీ చేస్తాం కదా, పసుపు వినాయకుడిని అవన్నీ కూడా చేసుకుంటున్నాను. ఒక పక్కన నేను అలా చేస్తుంటే వివేక్ ఏమో వర్క్ అసలు మనకి ఎప్పుడైతే పని ఉంటుందో అప్పుడే వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వివేక్కి ఆ రోజు చాలా ఎక్కువ పని ఉంది, ఫ్రైడే రోజు. సో ఇంకా నేను అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని వివేక్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఇంకా సరే ఫస్ట్ నేను రెగ్యులర్గా చేసే పూజ దగ్గర దీపం పెట్టేసి ఇంకా వివేక్ వచ్చాక ఇంకా ఇక్కడ స్టార్ట్ చేద్దామని ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసుకుని వివేక్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక పక్కన ఇలా వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. ఎంత బాగుందో వెదర్, మంచిగా పడింది వర్షం వినాయక చవితి రోజు. ఇలా వర్షం పడింది అనమాట. అండ్ ఇంకా మొత్తానికి వచ్చారండి వివేక్ వినాయకుని తీసుకుని. అండ్ వినాయకుడు ఎలా ఉన్నారు, మేము పూజ ఎలా చేసుకున్నామో కూడా చూపిస్తాను. సో చూసేయండి. ఇలా వినాయకుడిని పెట్టేసి జిల్లేడు పువ్వుల మాల అది వేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఎవ్రీ ఇయర్ అయితే యూట్యూబ్లో వీడియో పెట్టి అలా చేస్తాము, కానీ ఈ ఇయర్ చదివి చేసాము అనమాట. నేను కొంచెం సేపు చదివాను అండ్ వివేక్ కూడా చదివారు. సో అలా ఇద్దరం కలిపి వినాయక చవితి అయితే చాలా బాగా చేసుకున్నామండి. పూజ సమర్పయామి. ధూపం ఇంకో అగరబత్తి. శ్రీ వరసిద్ధి వినాయక నమః. ధూపం ఆగ్రాపయామి. వరసిద్ధి వినాయక నమః. మహానైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వినాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రాహ్మణే స్వాహ. మధ్య పానీయం సమర్పయామి. నీళ్ళు వదలాలి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. సో ఇదండి, చూసారు కదా వినాయక చవితి బ్లాగ్ ఎలా అనిపించింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.